మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మహాకృపను బట్టి మరొక ఉదయకాలము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ రోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతో మంది ఈ లోక ప్రయాసం నుంచి వెళ్ళిపోయినా కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని సజీవులకి పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని మన జీవితాలకు ఆ వాక్యాన్ని అత్తుకొని జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. కలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి చివరి వచనం వరకు 25వ వచనం వరకు కలము వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే దేవుడు పేతురుతో మాట్లాడుట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుడి వాక్యము ద్వారా నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని ఈ వాక్యమైన దేవుడు నీతోనే నాతోని కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాలం చూసినట్టయితే జీసస్ టాక్స్ విత్ పీటర్, యేసు ప్రభు పేతురుతో మాట్లాడుట. జీసస్ టాక్స్ విత్ పీటర్, యేసు ప్రభు పీటర్తో మాట్లాడుట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అదే రీతిగా ఈ వాక్యాన్ని కూడా మనల్ని మనం అప్లై చేసుకుంటూ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 15వ వచనం చూసినట్టయితే వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడా సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ఒక ప్రశ్న. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇదే ప్రశ్న దేవుడు మనందరినీ కూడా అడుగుతా ఉన్నాడు. మరి ఈ లోకము కంటే వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అనే ప్రశ్న కలప పేతురుతో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట. కలప నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడా సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు పేతురు ఇస్తున్న జవాబు చూసినట్టయితే అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నువ్వు ఎరుగుదోని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పేతురు అంటా ఉన్నాడు, అవును ప్రభువా, నువ్వు ఎరుగుదువు, నేను వీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమించుచున్నాను. అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట చూసినట్టయితే నీవు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఈ యొక్క ప్రశ్న వేసినప్పుడు పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా నీకు సమస్తము తెలుసు కదా ప్రభువా, వీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా ఒక గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడా సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని మరి రెండోసారి అతని అడగగా అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నాను, నువ్వు ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ ప్రశ్న దేవుడు మరొకసారి అడిగాడు. మొదటిసారి అడిగాడు, పేతురు జవాబిచ్చాడు, ప్రభువానికి సమస్తము ఎరుగుదు అని. రెండోసారి కూడా అడిగినప్పుడు మరి పేతురు చెప్తున్న మాట చూసినట్టయితే అతడు, అవును ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానే, నేను ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మొదట చెప్పిన మాట నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. రెండోసారి నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడోసారి అయిన, యోహాను కుమారుడా సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతని అడగగా, నిన్ను ప్రేమించుచున్నావు అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరుగుదువు, నిన్ను ప్రేమించుచున్నానని నేను ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 3 సార్లు పేతురుతో యేసు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు మూడోసారి పేతురు వస్త్రపడుతూ, ప్రభువానికి సమస్తం ఎరుగుదు అని నేను ప్రేమించుచున్నానే అనే మాట చెప్పినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మూడోసారి కూడా చూసినట్టయితే దేవుడు మరి ఆ ప్రశ్న అడిగిన తర్వాత దేవుడు చెప్తున్న మాట, యేసు నా గొర్రెలను మేపు, నీకు ఇష్టమై నువ్వు యవనస్తుడుగా ఉండినప్పుడు నీ అంతటా నువ్వు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకు వెళ్తుంటివి. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
యేసు ప్రభు ఈ 3 మార్లు అడిగాడు. పేతురు కూడా అంతకుముందు 3 మార్లు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని యేసు ప్రభు ఆ శిలువ మరణానికి ముందు రోజు మరి ఆ రాత్రి కాల సమయంలో 3 సార్లు పేతురు అబద్ధమాడాడు. ఇక్కడ కూడా దేవాది దేవుడు 3 మార్లు మరి అడిగాడు, నువ్వు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనేసి. ఆ మాటకు మరి యో పేతురు చెప్తున్న మాట, ప్రభా నువ్వు సమస్తము ఎరుగుదు ప్రభా, వీరందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని అడిగినప్పుడు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మొదటిసారి దేవుడు చెప్పిన మాట ఏంటంటే నా గొర్రె పిల్లలను మేపుమని ఆయనతో చెప్పాను. రెండోసారి చూసినట్టయితే నా గొర్రెలను మేపుమని చెప్పాను. మూడోసారి చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా మరి మూడోసారి ఆయన యోహాను కుమారుడా సిమోను నన్ను ప్రేమించుచున్నావు అని అతని అడిగినందుకు నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు వసనపడుతూ ప్రభువా నీకు ఇష్టమా, నీవు సమస్తము ఎరుగుదువాడువై నేను ప్రేమించుచున్నాను, నువ్వు ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుమన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా నా గొర్రె పిల్లలను మేపుమన్నాడు, నా గొర్రె పిల్లలను కాయమన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుమని 3 సార్లు దేవాతి దేవుడు సెలవిచ్చాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా ఇరుదే కలపి ఈ 3 సార్లు దేవాతి దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడేమో, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె అని దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడేమో హృదయ కాలము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా ఈ వాక్య భాగంలో ముఖ్య సందేశం ఏంటంటే దేవుడు పేతురుకి తెలియజేసిన మాట, ఎట్టి మరణం గురించి నువ్వు పొందబోతున్నావో అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్న 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపు, నీవు యవనస్తుడుగా ఉండినప్పుడు నీ అంతటా నీవు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళదువు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలను ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తున్న మాట పరిచర్య గురించి తెలియజేస్తూ ఉంటాడు. మనం యవ్వన కాలంలో ఉంచినప్పుడు మనం ఎక్కడికంటే అక్కడికి నడవగలుగుతాము, కాళ్ళు చేతులు మంచిగా ఉన్నప్పుడు ఏ ప్రాంతానికైనా మనం వెళ్ళగలుగుతాము, నడవగలుగుతాము, ఆ ప్రాంతంకి వెళ్ళగలుగుతాము, సేవ చేయగలుగుతాము. అదే ముసలి వాళ్ళు అయినప్పుడు మనము నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఇతరులు పట్టుకొని నడిపించవలసి వస్తున్న పరిస్థితి వస్తుంది అనే మాట ఇక్కడ పేతురు ఒక మరణం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా నువ్వు యవనస్తుడుగా ఉండినప్పుడు నువ్వు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళగలుగుతాము. అంటే మనం యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుని పరిచర్యలో మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాము, పరిచర్య చేయగలుగుతాము. ఒకవేళ మనము ముసలి వాళ్ళమైనప్పుడు మనల్ని పట్టుకోవడానికే ఇతరులు కావాల్సి వస్తున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా యేసు ప్రభు 3 మార్లు అడిగాడు ఇక్కడ పేతుర్ని, నువ్వు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సీమోను పేతుర్ని చూసి యోహాను కుమారుడా నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రె పిల్లలను ఖాయమన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా నా గొర్రెలను ఖాయమని చెప్పాడు. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా మరి దేవాది దేవుడు అడిగిన 3 ప్రశ్నలకు పేతురు జవాబిచ్చాడు. 3వ ప్రశ్నకు వచ్చినప్పుడు ఇసన పడుతూ మరి సమాధానం ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా మూడోసారి తనను అడిగినందుకు పేతురు వసనపడి ప్రభువా నువ్వు సమస్తము ఎరుగుదువు, నేను ప్రేమించుచున్నాను, నేను ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపు, నీవు యవనస్తుడిగా ఉండగా నీ అంతటా నువ్వు నడుము కట్టుకొని వెళ్ళటానికి నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలి వానైనప్పుడు నీ చేతులు నువ్వు చాపెచ్చదు, వేరొకడు నీ యొక్క నడుమును కట్టుకొని నీకిష్టము కాని చోటుకు నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఇష్టము కాని చోటు మరణించిన తర్వాత మనిషిని మరి తనకి ఇష్టం కాని చోటుకు తీసుకొని వెళ్ళే వారి గురించి ఇక్కడ పేతురు ఎట్టి మరణం పొందబోతున్నాడో ఆ మరణాన్ని దేవాతి దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అతడు ఎట్టి మరణం వల్ల దేవునిని మహిమపరచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇటు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా మరి యేసు ప్రభు చెప్తున్న ఈ మాట చెప్పిన తర్వాత నన్ను వెంబడించమని యేసు ప్రభు చెప్తా ఉంటాడు. అదే రీతిగా మనం యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనం దేవుని పరిచయం చేయగలుగుతాము, మన నడుము మనం కట్టుకొని మనము దేవుని యొక్క సేవ చేయగలుగుతాము. దేవుని యొక్క పరిచర్యలో
మనం చేయాలి అంటే మన నడుము కట్టుకొని మనం ఎవరి కాలంలో ఉన్నప్పుడు దేవుని సేవ చేయగలుగుతాము. మనం ముసలివారైనప్పుడు మనకిష్టం కాని చోటు వేరొకడు మనల్ని తీసుకొని వెళ్తాడు అనగా చనిపోయినప్పుడు మన ఒక స్థితిగతులు మనల్ని ఇంకొకరు తీసుకొని వెళ్తారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పేతురు ఒక మరణం గురించి యేసు ప్రభు ఈ మాటలు తెలియజేశాడు. కాబట్టి మనం కూడా ఈ మాటలు వింటున్నప్పుడు మనం యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుని పరిచర్యలో, దేవుని సేవలో బహుగొప్పగా వాడబడాలి అంటే మనం యవ్వన కాలంలో ఉన్నప్పుడే దేవుని సేవకు మనం సమర్పించుకొని దేవుని పరిచర్య చేయాలి. చాలామంది అంటారు కొన్ని సంవత్సరాల తర్వాత మేము పరిచర్య చేస్తామన్నాయి. కొన్ని సంవత్సరముల తర్వాత యేసుని నమ్ముకుంటాము, ఇంకా మా జీవితం చాలా ఉన్నది, ఇంకా మేము చాలా బ్రతికేది ఉన్నదని చాలామంది అంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎప్పుడేమి జరుగుతుందో నీకు తెలియదు. ఒకవేళ నీవు ఇంకా కొన్ని సంవత్సరముల తర్వాత నేను యేసు ప్రభుని నమ్ముకొని అప్పుడే నేను పరిచర్య చేస్తా అంటే నీకు పరిచర్య చేసే కాలం వస్తుంది. అంటే నీవు లేవలేని స్థితిలో నీ గురించి అనేకులు ఇంకా వచ్చి పరిచర్య చేయాలి అంటే నువ్వు ఒక 60-70 సంవత్సరాలు వచ్చే వరకు మరి నిన్ను పట్టుకొని తీసుకెళ్ళడానికే సహాయానికి మనుషులు కావాలి. అప్పుడు నువ్వు ఏం వెళ్ళగలుగుతావు, ఎక్కడికి వెళ్ళగలుగుతావు, ఏం చేయగలుగుతావు? నువ్వు యవ్వన కాలంలో ఉంటున్నప్పుడే, నీ కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడే నువ్వు దేవుని కొరకు పరిగెత్తాలి, మందిరంకి రావాలి, సేవ చేయాలి. సేవలో దేవుని సేవలో నువ్వు వాడబడాలి అంటే నువ్వు నీ యొక్క ఆరోగ్యము మంచిగా ఉన్నప్పుడే దేవుని సేవలో నువ్వు వాడబడాలి. లేదా నువ్వు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నిన్ను పట్టుకోవడానికి మనుషులు కావాలి. అలాంటి స్థితిలో నువ్వు ఏం సేవ చేయగలుగుతావు? నీకు సేవ చేయడానికి మనుషులు కావాల్సిన పరిస్థితి రాకముందే దేవుడు నీకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవునికి మహిమపరుస్తూ దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో వాడబడినప్పుడు దేవుని యొక్క కృపలను వరదిల్లగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇక్కడ యేసు ప్రభు పేతురు ఒక మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు నా గొర్రెలను మేపు. నువ్వు యవనస్తుడుగా ఉండినప్పుడు నీ అంతటా నువ్వు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెలుచుంటివి. నువ్వు ముసలివాడైనప్పుడు నీ చేతులు నువ్వు చాపచదు, వేరొకడు నీ నడుమును కట్టుకొని నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచును దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇటు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. నన్ను వెంబడించమని యేసు ప్రభు పేతురుకి తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం సజీవ లెక్కలో ఉన్నప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని ఆత్మలో ఒక భారము కలిగి దేవుని యొక్క పరిచర్య చేయాలి, దేవుని యొక్క సేవ చేయాలి. మన కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడే మనం దేవుని కొరకు పరిగెత్తాలి, దేవుని యొక్క సేవలో ముందుకు నడవాలి. దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగిపోయినప్పుడు అనేక ఆత్మలను మనం దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతాము. ఒకవేళ మనమే ముసలి వాళ్ళమైనప్పుడు, మనమే లేవని స్థితిలో, మనకు నలుగురు అవసరం రాకమున్పే నువ్వు దేవుని కొరకు నిలబడు, దేవుని పరిచర్య గురించి నిలబడు, దేవునికి సాక్షిగా నిలబడు, దేవుని కార్యాలు జరిగించు. అప్పుడు నీతో పాటు అనేక ఆత్మలను నువ్వు రక్షించగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పేతురు వెనుకకి తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజనంలో ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించిన వాడిని అడిగిన వాడు శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి పేతురు అతన్ని చూచి, ప్రభువా, ఇతడి సంగతి ఏమవును అని యేసుతో అడగగా, యేసు, నేను వచ్చే వరకు అతడుంటే నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు మనను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభుతో ఇక్కడ పేతురు ఒక ప్రశ్న ఇస్తూ ఉన్నాడు. యోహాను గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు ప్రేమించే శిష్యుడు. ఈ యోహాను ఒక సువార్తలో కూడా ఈ సువార్త రాసింది కూడా యోహానే. మరి అట్టి యోహాను గురించి అడుగుతా ఉన్నాడు. యేసు ప్రభు రొమ్మున అనుకొని ఉంటుండగా మరి ఇతని సంగతి ఏంటంటే, నాకు ఇష్టమైతే ఇతడు నేను వచ్చే వరకు ఉంటే నీకేమి, నీవు మాత్రము నన్ను వెంబడించు. మరి ప్రశ్నించడము మానివేసి నీవు నన్ను వెంబడించుమని యేసు ప్రభు పేతురుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ యోహాను నేను వచ్చే వరకు అతడు ఉంటే నీకేమి అని యేసు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీవు నన్ను వెంబడించు. పేతురు అడుగుతున్న మాటకు దేవుడు ప్రభు యేసుక్రీస్తు జవాబిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పేతురు
అతన్ని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమవును అని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుంటే నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు. కాబట్టి ఆ శిష్యుడు చావడనే మాట సహోదరులలో ప్రచారమైను. అయితే అతడు చావడని యేసు అతనికి చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడుంటే నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు శిష్యులలో ఎక్కువ కాలము బ్రతికిన వాడు ఎవరంటే యేసు ప్రభు ప్రేమించే శిష్యుడైన యోహానే. తన వృద్ధాప్తం వరకు పరిచర్య చేశాడు. మరి యేసు ప్రభు శిష్యులందరూ కూడా యేసు ప్రభు ఒక సువార్త ప్రకటిస్తూ యేసు ప్రభు కొరకు మరణించారు. పేతురు ఒక జీవితం కూడా చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గొప్ప పరిచర్య చేశాడు. అనేకులకు సువార్త ప్రకటించాడు. అనేకులను దేవుని మార్గంలో నడిపించాడు. చివరికి చనిపోతప్పుడు కూడా యేసు ప్రభుని సిలువ వేసినట్టు నన్ను వేయకూడదు, నాకంత యోగ్యత లేదు అని తలకిందులుగా సిలువ వేయమని చెప్పి పేతురు ఆ రీతిగా మరణించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సజీవ సాక్ష్యము కలిగి ఉన్నాడు. యోహాను మాత్రము సాధారణ మరణం పొందాడు, కానీ వృద్ధాప్తం వరకు మరి ప్రకటన గ్రంథము రాశాడు. అలాగే చూసినట్టయితే యోహాను సువార్త రాశాడు. అలాగే మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక, అదే రీతిగా ప్రకటన గ్రంథం కూడా రాసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా వివరించి ఉన్నాడు. యోహాను సువార్త మరి ఈ యొక్క 21వ అధ్యాయం హృదయకాలం ముగిస్తుండగా ఈ యొక్క గ్రంథమంతా కూడా భక్తుడైన యోహానే రాసి ఉంచాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అదే రీతిగా పేతురు కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో గొప్ప పరిచర్య చేశాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. అన్యులకు సువార్త ప్రకటించడంలో మొదట వెనుక తిరిగినా కానీ దేవాది దేవుడు మాట్లాడిన తర్వాత అన్యుల మధ్య మరి చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కొర్నేలు యొక్క గృహంలో ప్రవేశించి మరి ఆ రోజు సువార్త ప్రకటించి అనేకులకు రక్షణ మార్గంలో నడిపించి అనేకులకు బాప్టిజం ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో బహు గొప్పగా వాడబడ్డాడు పేతురు కూడా. అదే రీతిగా యోహాను కూడా గొప్పగా దేవుని యొక్క సేవలో, పరిచర్యలో వాడబడ్డాడు. ఈరోజు ఈ కాలం దేవుడు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. మనల్ని కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. పేరు పెట్టి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కంటే మీరు ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నారా, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నారా అని దేవుడు ప్రశ్నిస్తుంటే మన జవాబు ఏముంటున్నది? మనం ఏం జవాబు చెప్పగలుగుతున్నాము? ఈరోజు కాలం ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుంటాము. ఈస్టర్ పండుగ ముగించుకొని మరొక వారంలో మనం ఎంటర్ అవుతుండగా మనం ఎలా దేవుని వెంబడిస్తూ ఉన్నాము? దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో మన వంతు మనం బాధ్యత కలిగి పరిచయిస్తున్నామా? అందుకే దేవాది దేవుడు పేతురుతో మాట్లాడుతూ అన్నాడు, నువ్వు యవనస్తుడుగా ఉన్నప్పుడు నీ నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళగలుగుతావు. నువ్వు ముసలివాడైనప్పుడు నీకు ఇష్టం కాని చోటు వాళ్ళు నీ చేతులు పట్టుకొని నిన్ను తీసుకొని వెళ్తారని ఆ దినము రాకముందే, ఆ గడియ రాకముందే, ఆ సమయము రాకముందే దేవుని సేవలో, దేవుని పరిచర్యలో నువ్వు బహు గొప్పగా వాడబడాలంటే దేవుని కొరకు పరిగెత్తాలి. దేవుని సేవ గురించి పరిగెత్తాలి. పరిచర్య గురించి పరిగెత్తాలి. అనేక ఆత్మల భారము కలిగి పరిచర్య చేయాలని ప్రభు పేరట తెలియజేస్తావు. నేను దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడి సాక్ష్యము సత్యమని ఎరుగుదము. యేసు ప్రభుతో మరి నడిచి యేసు ప్రభు సువార్తలో మరి యేసు ప్రభు ఒక పరిచర్యలో బహు గొప్పగా వాడబడిన యోహాను ఒక సువార్త రాసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యోహాను ఒక సాక్ష్యము సత్యమైన సాక్ష్యము. తను చూసిన వాటిని, కన్న వాటిని, చెవులో విన్నవన్నింటినీ కూడా యోహాను గ్రంథము మొదటి అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఇవన్నీ కూడా భక్తుడైన యోహాను రాసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడి సాక్ష్యము సత్యమని ఎరుగుదము. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు. వాటినన్నింటినీ ప్రతి దానిని వివరించి రాసినడలా అటు రాయబడిన ఈ గ్రంథంలో భూలోకంలో చాలదని నాకు తోచుచున్నది. యేసు ప్రభు కార్యాలన్నీ కూడా ఇంకా రాయాలంటే ఈ యొక్క గ్రంథము సరిపోదు, ఈ భూలోకంలోనే గ్రంథంలో సరిపోవని యోహాను
భక్తుడైన యోహాను నాకు తోచుచున్నది అనే మాట జ్ఞాపకం చేస్తాడు. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు, ఇంకా చాలా ఉన్నాయి యేసయ్య చేసినాయి. అవన్నీ కూడా వివరించి రాయాలంటే ఈ భూలోకంలో గ్రంథము సరిపోదు అని భక్తుడైన యోహాను తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసినడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకంలో చాలదని నాకు తోచుచున్నది. యేసు ప్రభు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అవన్నీ కూడా వివరించి రాయాలంటే ఈ భూలోకంలో నా గ్రంథంలో సరిపోవు అని నాకు తోచుచున్నదని భక్తుడైన యోహాను తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలము పేతురుతో మాట్లాడిన దేవాది దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. వీరి అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ లోకం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అనేసు ప్రభు ఈ ప్రశ్న నీతో నాతో వేస్తూ ఉన్నాడు. పేతురు అంటున్నాడు, సమస్తము నీకు తెలుసు ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎరుగుదు ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనేసే మనం కూడా ఆ మాట చెప్పగలుగుతామా? ఆ రీతిగా యేసయ్యని మనం ప్రేమించగలుగుతున్నామా? ఒకసారి మన హృదయాలను మనం పరిశోధించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పేతురుతో మాట్లాడుతున్నప్పుడు నా ఒక చిన్న గొర్రెలను మేపుమని చెప్తున్నా, గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. రెండోసారి అడిగినప్పుడు దేవుడు తెలియజేస్తున్న మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, నా గొర్రెలను కాయమని చెప్పాడు. మూడోసారి కూడా అడిగినప్పుడు మరి యేసు ప్రభు దేవాది దేవుడు చెప్తున్న మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి నా గొర్రెలను అతడు మూడోసారి కూడా నన్ను అడిగినందుకు పేతురు వసనపడుతూ, ప్రభువా, నువ్వు సమస్తం ఎరుగుదు అని నేను ప్రేమించుచున్నాను, ఎరుగుదు అని ఆయనతో చెప్పగా, యేసు నా గొర్రెలను మేపుమని చెప్పాను. మొదట నా గొర్రె పిల్లలను కాయమన్నాడు, రెండోసారి నా గొర్రె పిల్లలను మేపుమన్నాడు, మూడోసారి కూడా నా గొర్రె పిల్లలను కాయమని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు ఈ మాటలు గొర్రెలు అనగానే మనం అందరం గొర్రెలు ఉన్నాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యోహాను సువార్తలో మనం చూసినట్టయితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టును అని యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారము దేవుడు మనందరికీ మంచి కాపరి ఉన్నాడు. ఆ ప్రధాన కాపరి సెలవిచ్చిన మాట, మనం కూడా అనేక గొర్రెలను సిద్ధపాటు కలిగి మనం గొర్రెలను కాయవలసిన సమయం ఆసన్నమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, ఇటు మాటలను దేవుడు దేకాలం మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దేవానికి వందనములు, స్తోత్రములైనా హృదయ కలముని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములైనా నువ్వు పేతురుతో మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పేతురుతో మాట్లాడిన రీతిగా మాతో కూడా నువ్వు మాట్లాడినో అని నమ్ముచున్నాము తండ్రి. ప్రభా, ఇన్నవారు కూడా వాక్యాన్ని అంగీకరించి నీ చిత్తంలో వారు నడవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మా దేశాన్ని, మా ప్రజలను కాపాడండి. భారతదేశంలో ఎలక్షన్లు జరుగుతుండగా మంచి నాయకుని ఎన్నుకోవడానికి నీ కృప ద్వారా ప్రజలకు మంచి జ్ఞానంను దయచేయండి. మంచి పరిపాలన ఇచ్చే నాయకులు నైనా ప్రభా, దేశాన్ని పరిపాలించడానికి వారికి మంచి జ్ఞానంను దయచేయండి. మా సేవకులను కాపాడండి, వారి పరిచర్యను కాపాడండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యను దినదినము అభివృద్ధి చేసి భారతదేశం అంతా కూడా సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, ద వెల్ ఆఫ్ లైవ్ విజన్ మినిస్ట్రీని కూడా కాపాడండి. అలాగే తండ్రి ప్రభా, ఫేత్ మినిస్ట్రీస్ పరిచర్యను కూడా కాపాడండి. అనేక నూతన ఆత్మలను నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడయుడును గాక. ఆమేన్.